అందుబాటులో ఉండండి. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తా. ప్రతి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏదైతే స్పీకర్ మాట్లాడినటువంటి విషయం కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పరిపాలనకు సంబంధించి పార్టీ పరంగా కూడా చాలా సీరియస్ తీసుకునేటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ఏదైతే కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నేరుగా అసెంబ్లీలోనే నిలదీస్తున్నటువంటి అంశం ప్రధానంగా వారి సమస్యలు నియోజకవర్గాల్లో ఉన్నాయి, నియోజకవర్గాల్లో మేము తిరగలేకపోతున్నామని చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది అసలు? స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఒక్కరే కాదు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలకు సంబంధించి నిన్న జరిగినటువంటి అంశం చర్చలో పొన్నం ప్రభాకర్ ఇస్తున్నటువంటి సమాధానానికి ఆయన సూచనలు చేస్తూ రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ఆర్ఎండ్బి రోడ్లు ఎక్కువగా గుంతలు పడడం వల్లే అవుతున్నాయి, వాటిని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ప్రధానంగా రోడ్లను మరమ్మతులు చేయాలని చెప్పి ఆయన సూచించారు. ఇటు స్పీకర్ అయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి సూచన చేశారు. ఇది సూచనగానే చూడొద్దు, ఎందుకంటే ప్రధానంగా ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి సమస్యకు సంబంధించి తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడతా ఉన్నారు. అరకొరగా ఇండ్లు ఇచ్చారు. రెండోది టెక్నికల్ ఇష్యూస్ ఎక్కువగా చూపించడం వల్ల చాలా మంది ఇల్లు మంజూరయ్యి కొంత అయితే బేస్మెంట్ లెవెల్ కట్టినాక కూడా టెక్నికల్ ఇష్యూస్ తో వాళ్ళకు ఇల్లు క్యాన్సిల్ అయినటువంటి అంశాలు ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే వాళ్ళు కండిషన్స్ ఎక్కువగా పెట్టి లబ్ధిదారులను తక్కువ చేసేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రభుత్వం ఎంచుకోవడం వల్ల క్షేత్రస్థాయిలో ఈ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కావచ్చు, లేదా ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనటువంటి ఏదైతే లబ్ధిదారుడు ఇండ్లు కడుతున్నటువంటి సందర్భంలో ప్రతి కండిషన్ కూడా వాళ్లకు ఆటంకంగా మారింది. దీనివల్ల ఈ ప్రభావం ఎమ్మెల్యే మీద పడుతోంది. అయితే క్షేత్రస్థాయిలో ఒక ఇందిరమ్మ ఇండ్లు లేదా ఇతర అంశాలే కాకుండా ప్రధానంగా యూరియా సమస్య చాలా పెద్దగా ఉంది. పెద్ద ఎత్తున రైతులు ప్రభుత్వాన్ని నిందిస్తా ఉన్నారు. ప్రజాప్రతినిధులను ఎక్కడికి వెళ్లినా నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశాలకు సంబంధించి గ్రామాల్లో ఎమ్మెల్యేలు వెళ్తే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. రెండోది, 2 ఏళ్ల కాలంలో 420 హామీలకు సంబంధించి అమలులో జరుగుతున్నటువంటి లోపాలు కావచ్చు, లేదా కొన్ని హామీలను అసలే ముట్టుకోకపోవడం సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వాన్ని అయితే ఎక్కడికక్కడ నిలదీస్తా ఉన్నారు. రెండోది, సొంత క్యాడర్ కూడా కాంగ్రెస్ పాలన పట్ల కావచ్చు, లేదా ఈ 2 ఏళ్ల కాలంలో తమకు ఒరిగిందే అయితే ఉన్నారు. ఆ ప్రభావం అంతా ఎమ్మెల్యేలపై పడతా ఉంది. ముఖ్యంగా నిధులకు సంబంధించి పెండింగ్ బిల్లుల అంశం ప్రధానంగా ఎమ్మెల్యేలకు ఒక గుదిబండగా మారింది. ఎందుకంటే నియోజకవర్గాల్లో పనులు కావాలంటే బిల్లులు ఇవ్వాలి అంటే ఇక్కడ ఏదైతే ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదు, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అన్నటువంటి ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు అనేక ఇష్యూస్ ఇవన్నీ శాసనసభ వేదిక అయింది. వారంతా తమ అసంతృప్తిని బహాటంగానే వెలుబుచ్చారు. ఉన్న సమస్యలను కుండబద్దలు కొడుతూ చెప్పినటువంటి పరిస్థితి. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆ సమస్యలను ఎకరు పెడుతుండడం కొంత రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇటీవల జరిగినటువంటి జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనంలో వార్డుల విభజన సంబంధించి పెను దుమారంగా మారినటువంటి పరిస్థితి. ఏదైతే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేసినటువంటి హాట్ కామెంట్స్ ఆ ప్రభుత్వంలో కావచ్చు, పార్టీలో కావచ్చు దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వార్డుల విభజనకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికార ప్రతిపక్ష అనే సంబంధం లేకుండా అన్ని వర్గాల వారు అసంతృప్తితో ఉన్నారు. అశాస్త్రీయంగా వార్డుల విభజన జరిగిందన్నటువంటి భావన ఉంది. ఈ నేపథ్యంలో తమ అసంతృప్తిని ఏదైతే మీటింగ్లలో చెప్పినప్పటికీ, ఏదైతే వ్యక్తిగతంగా ఇంటి పత్రాలు లేదా ముఖ్యమంత్రికి ఓవరాల్ గా చెప్పినప్పటికీ దాన్ని ప్రభావం పెద్దగా పట్టించుకోవడం లేదన్నటువంటి భావనలో అసెంబ్లీ వేదికగానే మల్రెడ్డి రంగారెడ్డి ఇతర నేతలు చెప్పినటువంటి పరిస్థితి. అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను అడ్రస్ చేయడం లేదు. కేవలం ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి కొడంగల్ నియోజకవర్గం పైన, మంత్రులు వారి నియోజకవర్గం పైన దృష్టి పెట్టారు. వారి నియోజకవర్గాల అభివృద్ధికి అనేక నిధులు తీసుకెళ్తున్నారు. మంత్రులు కేవలం వారి నియోజకవర్గాలను పట్టించుకొని ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదన్నటువంటి భావన ప్రతి ఎమ్మెల్యేకు ఉన్నటువంటి పరిస్థితి. మా పనులు అవ్వడం లేదన్నటువంటి మాట బహాటంగానే లాబీల్లో చెప్తున్నటువంటి పరిస్థితి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఛాంబర్ లో ఉన్న ఛాంబర్ ముందు ఎమ్మెల్యేలు నిలబడి వాళ్ళు అటు వాయి పోవడానికి కూడా ఆసక్తి చూపని పరిస్థితి. కలిసినా ఉపయోగం లేదు, మా పనులు అవ్వడం లేదని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కలవకూడదన్నటువంటి భావన, వాళ్ళకి ఎక్కువ సమయం ఇవ్వకూడదన్నటువంటి భావనతోనే కమాండ్ కంట్రోల్ ను వేదికగా ఎంచుకున్నారు. అక్కడికైతే అపాయింట్మెంట్ ఉన్న వారికే లోపలికి అనుమతి ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఎంచుకొని ఉన్నారు అని చెప్పి ఎమ్మెల్యేలు బాహాటంగానే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు అయితే సర్పంచ్ ఎన్నికల్లో కూడా తీవ్ర ప్రభావం ఆ పార్టీ పైన పడింది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు
తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. బీఆర్ఎస్ ఊహించని స్థాయిలో ఫలితాలు అనుకూలంగా వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు లేదా జరగబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ సింబల్ తో ఉంటాయి కాబట్టి ఈ ప్రభావం చాలా తీవ్రంగా పడేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఆందోళన కూడా కాంగ్రెస్ కు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఎందుకంటే 2 ఏళ్లు అయిపోయింది. మొదటి సంవత్సరం అంటే ఏదో నడిచిపోతుంది కానీ 2 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పటికీ మాటలతో కాలం వెళ్ళబుచ్చితే సరిపోదు, ప్రజలు పట్టించుకోరు, ప్రజలు ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్నటువంటి భావన ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే పాలన మీద దృష్టి పెట్టకుండా ఇచ్చినటువంటి హామీల అమలు మీద దృష్టి పెట్టకుండా కేవలం తిట్లతోనే బూతులతోనే కాల వెలుబుచ్చుతున్నాడు అన్నటువంటి భావన అయితే ఆయన వాడుతున్నటువంటి భాష పట్ల తీవ్ర స్థాయిలో కొంత చర్చ జరుగుతా ఉంది. ఇలాంటి పదజాలం వాడడం ఏంటన్నటువంటి ఆగ్రహం సొంత పార్టీలో కూడా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి వాడుతున్నటువంటి పదజాలం పట్ల ఎవరు సహించడం లేనటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నా. ఇంకా మాటలతో చెప్పుకుంటూ పోతే సరిపోదు. ఇప్పటికైనా ఏదైతే ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అమలు మీద దృష్టి పెట్టాలి. రెండోది ఎమ్మెల్యేలను అదైతే అందరినీ సమానంగా చూడాల్సినటువంటి అవసరం ఉందనేది కాంగ్రెస్ ఎమ్మెల్యేల అంతర్గత సంభాషణలు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే కేవలం మంత్రులు వారి నియోజకవర్గాలను చూసుకుంటున్నారు. ఆ మంత్రులకు సంబంధించి ఆ ఫైళ్లకు సంబంధించి కూడా ఒక మంత్రికి ఇంకొక మంత్రి సహకరిస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలను పూర్తిగా పట్టించుకోవడం లేదు. మా నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదు, ఏదైతే ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదు. రెండోది నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు ఇవ్వలేదు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ సాయంలో ఏదైతే మంజూరైనటువంటి లేదా ఏదైతే పూర్తయినటువంటి లేదా మధ్యలో ఉన్నటువంటి వాటికి సంబంధించి ఏదైతే శంకుస్థాపనలు ఏదైతే రెండోది ప్రారంభోత్సవాలు చేస్తూ వచ్చారు. కొత్తగా వచ్చిన తర్వాత పెద్దగా నిధులు ఇవ్వడం లేదన్నటువంటి ఆగ్రహం కూడా ఉంది. లో వేసినటువంటి శిలాపలకాల ప్లేస్ లోనే కొత్త వేసి వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి ఈ ప్రభావం అంతా క్షేత్రస్థాయిలో ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొత్తగా వచ్చింది ఏమీ లేదు, ఇకనైనా అయితే మాటలు మాని చేతులకు వెళ్ళండి అన్నటువంటి భావన ఉంది. ఈ అభిప్రాయాన్ని అసెంబ్లీ వేదికగా ఇక సహించలేకనే తమ అసంతృప్తిని, తమకున్నటువంటి బాధలను సమస్యలను అసెంబ్లీ వేదికగా చెప్పారని చెప్పొచ్చు. అది ముఖ్యంగా ఏదైతే చూసుకున్నట్టయితే అంటే ఢిల్లీ టూర్లు లేకుంటే వ్యక్తిగత టూర్లకు వెళ్తున్నారు అనేది ఒక అపవాదు కూడా మూట కట్టుకుంటారు. ప్రధానంగా దానికి సంబంధించి ఏదైతే పార్టీ వ్యవహారాలకు సంబంధించి కూడా ఇన్వాల్వ్ కావట్లేదు, కార్యక్రమాలకు సంబంధించి పట్టించుకోవట్లేదు, చాలా చులకన భావం చూస్తున్నారని చెప్పేసి మరికొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి వాస్తవం. అది వాస్తవం అనుకోవాలి అవన్నీ కూడా. ముఖ్యమంత్రి అత్యధికంగా సార్లు ఢిల్లీ వెళ్లినటువంటి ముఖ్యమంత్రిగా రికార్డు అయితే సృష్టించారు. 62 సార్లు ఆయన ఢిల్లీ వెళ్లారు. ఒక ఢిల్లీనే కాకుండా ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎక్కువ కాలం టూర్లపై ఆయన దృష్టి పెడుతున్నారు. త్వరలో దావోస్, అదేవిధంగా అమెరికా పర్యటనలకు ఆయన వెళ్తున్నారు. ఈ రోజు ముంబై వెళ్తున్నారు. ఆయన ఏదైతే వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి వారిని పరామర్శించేందుకు ఆయన ముంబై వెళ్తున్నారు. అయితే ముఖ్యంగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ, రెండోది ఢిల్లీ పెద్దలను మచ్చిక చేసుకోవడానికి ఢిల్లీకి అయితే అత్యధికంగా సార్లు వెళ్తున్నాను. మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారానికి ఏ ముఖ్యమంత్రి వెళ్లలేదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కరే వెళ్లారు. కేవలం 8 నిమిషాల ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రత్యేక ఫ్లైట్ లో వెళ్లి వచ్చినటువంటి పరిస్థితులు. అయితే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లలేదు. ఆహ్వానాలు అందరికీ అందుతాయి కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లడం కూడా కొంత చర్చనీయాంశమైంది. ఇట్లా అనవసరమైనటువంటి టూర్లు కూడా చేస్తున్నాడు అన్నటువంటి భావన కాంగ్రెస్ లో కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే పాలన కంటే ఎక్కువ టూర్లపైనే దృష్టి పెడుతున్నారన్నటువంటి చర్చ కూడా ఉంది. దేశంలో బీజేపీ ముఖ్యమంత్రి ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లలేదు. కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఢిల్లీకి ఇన్నిసార్లు వెళ్లినటువంటి దాఖలాలు లేవు. రెండోది కేంద్రం వద్దకు అనేక సార్లు మేము వెళ్తున్నాము, ఎన్నిసార్లు అయినా వెళ్తామని కూడా రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించున్నారు. కానీ కేంద్రం దగ్గరికి వెళ్లినా, ప్రధాని దగ్గరికి వెళ్లినా, కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్లినా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి పర్యటనతో వచ్చినటువంటి అదనపు ప్రయోజనం ఏమీ లేనటువంటి చర్చ కూడా ఉంది. రెండోది యూరియా అనేది చాలా పెద్ద సమస్యగా మారినటువంటి పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ సాయంలో 10 ఏళ్ల కాలంలో యూరియా కోసం ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి లేవు. ఆటో డ్రైవర్ కు డబ్బులు ఇస్తే అయితే రైతు వద్దకే యూరియా తెచ్చినటువంటి పరిస్థితులు. కానీ ఇప్పుడు ఒక యాప్ పెట్టారు. మొత్తం క్యూ లైన్లలో పెద్ద ఎత్తున వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ యూరియా అందడం లేదు. యూరియా వల్ల చాలా ఇబ్బందులు అయితే రైతులు పడుతున్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలు విషయంలో సమస్యలు ఉన్నాయి. రెండోది అయితే బోనస్ వేస్తా ఉన్నారు. బోనస్ వంటి అనేక సమస్యలు, వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు. గతంలో రైతు రాజుగా వ్యవసాయం పండగలా సాగింది. కానీ ఈ రోజు అనేక ఇబ్బందులు అయితే ఆ శాఖకు సంబంధించి పడుతున్నటువంటి పరిస్థితులున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి, ఆ పెన్షన్లకు సంబంధించి వృద్ధులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా రేవంత్ రెడ్డి పాలన మీద దృష్టి పెట్టకుండా కేవలం విమర్శలతోనే 2 ఏళ్ల కాలం వెలుబుచ్చారు.
ఇకనైనా పాలనపై దృష్టి పెట్టాలి, ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందులు అయితే తప్పు, అయితే దాని ప్రజలు ప్రతీకారం తీర్చుకోవడానికి ఓటు రూపంలో సిద్ధంగా ఉన్నారన్నటువంటి భావన ఉంది. దీన్ని సెటరైట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి కావచ్చు, ఆయన ఏదైతే చేస్తున్నటువంటి కార్యకలాపాలకు సంబంధించి కావచ్చు, పార్టీ సీనియర్లు ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో ఢిల్లీకి అయితే పంపుతున్నారు. ఢిల్లీ ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా మానిటరింగ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా సమస్యలు అయితే అనేకంగా ఉన్నాయి, వాటిని అమలు చేయడం లేదు, వాటిని పరిష్కరించడం లేదు. ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి అనేక అయితే వారికి ఉన్నటువంటి సోర్స్ ద్వారా ఢిల్లీకి అయితే ఎప్పటికప్పుడు అయితే కంప్లైంట్స్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ కంప్లైంట్స్ ఆధారంగా మీనాక్షి కూడా ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి సమీక్షలు కావచ్చు, ఫీడ్బ్యాక్ కావచ్చు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నా. ఏదేమైనా ఈ 2 ఏళ్లకు పూర్తయినది 3వ ఏడులోనైనా ఈ ఏదైతే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి భావన ఉంది. ఇటీవల జరిగినటువంటి న్యూ ఇయర్ వేడుకల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు న్యూ ఇయర్ విషెస్ చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. ఎందుకంటే మనకేం ఒరిగింది, ఏం కొత్తగా వచ్చేది ఏమి లేదు, కొత్తగా మారేది ఏమి లేదు, ఇంకెంతకాలం నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూడాలి, మనకేం పనులు అవుతలేవు అన్నటువంటి భావనలో కూడా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి.